రాముడు అడుగులు ఉండడంతో రామడుగు అనే పేరు వచ్చిందని స్థానికులు చెప్తారు. ఇంతకీ ఆ రామ అడుగు ఉన్న చోటు ఎక్కడ? తెలుసుకుందామా? ఈ గ్రామం నుంచే ఆ రాముడు నడిచారు. అందుకే ఆ ఊరిని రామడుగు అని పిలుస్తారు. శ్రీరాముడు అడుగుపెట్టిన ప్రాంతానికి ఓ విశిష్టత ఉంది. ఆధ్యాత్మిక ఉట్టిపడుతుంది. ఆయన వెళ్ళిన ప్రతి దారిలో ఏదో ఒక ఆనవాళ్లుంటాయి. శ్రీరాముడు నడిచిన ఈ ప్రాంతంలో కూడా ఆయన అడుగులు ఇప్పటికీ కనబడుతున్నాయి. అందుకే ఈ గ్రామాన్ని రామడుగుగా పిలుస్తారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలోని రామడుగు గురించి తెలుసుకుందాం. కరీంనగర్ జిల్లా రామడుగు ప్రాచీన గ్రామం. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ ప్రాంతం నుంచి రాముడు వనవాసం కోసం వెళ్ళారు. అంతేకాదు ఒక గుండుపై రాముడు అడుగులు కనబడుతోంది. రాముడు ఇక్కడ అడుగు వేయడంతో రామడుగు అని పేరు వచ్చింది. అంతేకాదు ఈ గ్రామం పక్కన ఎత్తైన కొండలు ఉన్నాయి. ఇక్కడ కొద్ది రోజుల పాటు రాముడు నివసించి తరువాత రామగిరి ఖిల్లా అనంతరం భద్రాచలం వైపు వెళ్ళినట్టుగా చరిత్రకారులు చెప్తున్నారు. అంతేకాదు ఈ రాయి చుట్టూ శ్రీరాముని విగ్రహాలు, హనుమాన్ గ్రహాలు కూడా ఉన్నాయి. శ్రీరాముడి పాదం, హనుమాన్ విగ్రహాలు కూడా ఉన్నాయి. శ్రీరాముని విగ్రహాలు, హనుమాన్ విగ్రహాలు కూడా ఉన్నాయి. శ్రీరాముని పాదం 2 ఫీట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు అయోధ్యలో రామమందిర నిర్మాణం కావడంతో ఇక్కడ రాముడు అడుగుల గురించి చర్చించుకుంటున్నారు. రాముని అడుగులు చూడడానికి భక్తులు పెద్ద సంఖ్యలో జనంగా వస్తున్నారు. శ్రీరామ నవమి రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. తమ ప్రాంతం నుంచి రాముడు వెళ్లడంతో ఎంతో ఆనందంగా ఉందని స్థానికులు అంటున్నారు. ఇతర గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి వచ్చి శ్రీరాముని పాదాలు చూసి వెళ్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఆధ్యాత్మిక గ్రామం గురించి చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా అక్కడ శిల్పులు కూడా అధిక సంఖ్యలో ఉంటారు. వివిధ రకాల శిల్పాలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. తాము కూడా అయోధ్య వెళ్లి రామ మందిరం చూస్తామని చెప్తున్నారు. ఇక్కడ రాముని అడుగులు ఉండడంతో రాముడికనే పేరు వచ్చిందని స్థానికులు అంటున్నారు. రాష్ట్రం నలువైపుల నుంచి ప్రజలు వచ్చి ఆధ్యాత్మిక శోభను కనపరుస్తున్నారని చెబుతూ ఉన్నారు.